ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగము. అయితే అర్జునుడు అడిగినటువంటి ఆ 7 ప్రశ్నలకు కూడా బ్రహ్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మం అంటే ఏమిటి, అధిభూతం అనగానేమి, అధిదైవతం అనగానేమి, అధియజ్ఞుడు అనగానేమి అనేటువంటి ఈ 6 ప్రశ్నలకు కూడా సమాధానం సంక్షిప్తంగా చెప్పివేశారు. అంటే బ్రహ్మము అంటే సర్వోత్తమమైనటువంటి లేక ఏ అతిశయము లేని సహజమైన వస్తువే బ్రహ్మము అని చెప్పివేశారు. ఆధ్యాత్మము అంటే స్వభావము, ప్రత్యేగాత్మ భావము ఆధ్యాత్మము అని చెప్పబడుతూ ఉన్నది అని చెప్పారు. కర్మము అంటే ప్రాణికోట్ల ఉత్పత్తికి హేతువైన ఈ యొక్క కార్యరూపమగు యజ్ఞము మొదలైనటువంటి రూపమగు త్యాగపూర్వకమైన క్రియయే కర్మము అని చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ, అంటే నశించేటువంటి పదార్థాలలో అధిభూతము అని చెప్పబడుతూ ఉన్నది కదా. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే అది దైవతము అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ఈ దేహమునందు పరమాత్మయే అది యజ్ఞుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఈ దేహమందు అది యజ్ఞుడు అంటే పరమాత్మ స్వరూపము, అది నేనే అని చెప్పివేశారు. సమస్త శరీరాలయందు కూడా అది యజ్ఞ రూపంలో సాక్షాత్తు పరాత్పరుడే నివసిస్తూ ఉన్నాడు అనే స్పష్టం చేయబడింది కదా. అంటే భగవంతుడు దూరంగా ఉన్నాడని, ఆకాశమునందో పాతాళమునందో ఉన్నాడని తలంచడం అనేటువంటి అదొక పిచ్చివేరి. వారు ప్రతి ఒక్క దేహాంతర్గతంగా వర్తిస్తూ అతి సమీపమునందే ఉన్నారు. కాబట్టి ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఈ యొక్క అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను, పంచకోశాలను వేరు చేసి అతనిని ఆవల ఉన్నటువంటి అతనిని కనుగొని పరమశాంతిని పొందవలసిందే. ఇంకా కూడా భగవంతుని యొక్క సన్నిధానాన్ని గుర్తించి పాపకృత్యాలు ఎప్పటికీ కూడా చేయరాదు కదా. ఎందుకంటే సమస్త దేహాలయందు కూడా అది యజ్ఞుడై పరమాత్మ వెలసిల్లుతూ ఉండడాన్ని బట్టి జనులు ఈ యొక్క మనుజులలో ఒకరు తక్కువని ఒకరు ఎక్కువని భావించనే కూడదు. సర్వ ప్రాణుల యందు కూడా సమస్థితి సమభావము కలిగి దీనత్వాన్ని వహించకుండా ఆత్మగాంభీర్యంతో ఒప్పారుచూ ఉండాలి అని చెబుతూ, మరి 4వ ప్రశ్న అయినటువంటి అధిభూతము అన్నప్పుడు నశించే పదార్థం ఏదైతే ఉన్నదో అదే సమస్త దృశ్య సముదాయమే కదా. అదే అధిభూతము అని చెప్పబడుతూ ఉన్నది. అది దైవతము అన్నప్పుడు విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడు ఉన్నాడే ఆయనే అది దైవతము. మరి అది యజ్ఞుడు ఎవడు అన్నప్పుడు ప్రతి ఉపాధి యందు, ప్రతి దేహమునందు మరి సర్వాక సత్తాక ప్రతిపత్తిగా ఉన్నటువంటి సాక్షాత్తు పరమాత్మయే అయ్యుండి ఏది ఏమాత్రం కూడా సూది మోనమోపన సందు లేకుండా నిండి నిబిడీకృతమై పిపీలకాది బ్రహ్మ పర్యంతము కూడా ఉన్నటువంటి ఆ యొక్క సాక్షాత్ పరమాత్మయే అది యజ్ఞుడు అని చెప్పబడుతూ ఉన్నది కదా అని చెప్పేసి ఈ 6 ప్రశ్నలకు కూడా సంక్షేపంగా సమాధానం చెప్పేసి చివరి ప్రశ్న అయినటువంటి అంటే అంత్యకాలంలో భగవంతుని యొక్క చింతనాన్ని గురించి విస్తారంగా తెలియజేస్తూ ఇలా చెప్తూ ఉన్నారు. ఎవడైతే మరణకాలమందు చనిపోయే ముందు నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపోతూ ఉన్నాడో అతడు నా స్వరూపాన్ని పొందుతూ ఉన్నాడు కదా.
ఇక్కడ ఏమాత్రమూ సందేహం లేదు అన్నప్పుడు మనకు అజామిలోపాఖ్యానం అనేటువంటి గుర్తు వస్తుంది. ఎందుకు అంటే ఒక సద్బ్రాహ్మణ వంశంలో అనేక వేదాలను సవిస్తారంగా సాంగోపాంగంగా చదవగలిగినటువంటి అజామిలుడు ఒక దుష్ట స్త్రీ సాంగత్యము చేత తన భార్యను తన కుటుంబీకులను అందరినీ వదిలివేసి మద్య మాంసాదులు సేవిస్తూ ఇక దొంగతనాలు ఇటువంటి హత్యలకు పాల్పడుతూ అక్కడ ఒక శారీరకపరమైనటువంటి కాపరం ఉంటూ ఆ సంసారాన్ని నడుపుతూ అక్కడే పిల్లల్ని కని తాను అక్కడే స్థిరపడి తన చివరి కొడుకు నారాయణ అని పేరు పెట్టి తన యొక్క అంత్యకాలంలో కొడుకు పట్ల ఉన్నటువంటి ప్రీతితో నారాయణ నారాయణ అని బయట ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడిని కలవరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టినటువంటి సందర్భంలో నారాయణుడు అంటే సర్వవ్యాపక మైనటువంటి ఆ సమస్త చరాచర ప్రపంచ సంబంధంగా అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే కదా. ఆ పరమాత్మ స్వరూపం నారాయణ అనేటువంటి పిలుపుతోటి ఏ విధంగా అంటే ఇక ఆ చివరి అంత్యకాల స్మరణతో కొడుకుని పిలిచినప్పటికీ కూడా అబుద్ధిపూర్వకంగా పిలిచినప్పటికీ కూడా అజామిలునికి ఆ యొక్క భక్తితత్వంతో ఆయన తన యొక్క సామీప్యాన్ని విష్ణుదూతలు చేరి ఆయనకి మంచి సద్గతిని ప్రసాదించేటట్లుగా చేయగలిగారు. అంటే ఇక్కడ అంత్యకాలంలో మరణ సమయంలో కూడా ఎవడైతే పరమాత్మనే స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో అతడు తప్పకుండా పరమాత్మ స్వరూపాన్ని పొందగలుగుతాడు అనేటువంటిది మనకి అజామిలోపాఖ్యానం ద్వారా మనకు తెలిసి వచ్చేటువంటిది. దానిని కేవలం సంక్షేపంగా క్లుప్తంగా ఒక్కసారి మనం అట్లా దానిని మరి అవుట్లైన్గా మనం గుర్తు చేసుకున్నామే కానీ ఆయన యొక్క ఆ అజామిలుని యొక్క ఉపాఖ్యానాన్ని మనం సవిస్తారంగా మనం తెలియజేసుకోలేదు. ఎందుకు అంటే సమయాభావం కదా. ఆ విధంగా అయితే ఇక్కడ సంస్కృతంలో చ అనే పదం ఉన్నది కదా, అంటే కూడా అనేటువంటి అర్థమే గోచరిస్తూ ఉంటుంది. అంత్యకాలమందు కూడా నన్నే స్మరించేటువంటి వాడు ఎలాగంటే దైవ చింతన చేయవలసి ఉంటుంది అనే కదా మరి స్పష్టం అవుతూ ఉన్నది. అలా కాలేదనుకో ఇక్కడ కూడా అనే పదానికి అసలు అర్థం ఉంటుందా? ఎలాగంటే అంత్యకాలమందే మనుషులను సోమరులుగా అంటే అంత్యకాలమందే దైవస్మరణ చేయండి అని చెప్పారా? చెప్పలేదు. అలా చెప్పి ఉన్నట్లయితే సోమరులకు చక్కటి అవకాశమే వస్తుంది. కానీ మనుషులను సోమరులుగా తయారు చేయటం భగవంతుని యొక్క అభిమతం కానే కాదు కదా. అందుకే ఎల్లప్పుడూ కూడా ఎల్లకాలముల యందు నన్ను స్మరించు అని తెలియజేస్తూ జీవితం అంతా కూడా నిరంతర దైవ చింతన చేసేటువంటి వారికే కాకుండా చివరి కాలమున దైవస్మరణ అనేటువంటిది కలగనే కలగదు. జీవితమంతా ఏది అనుసరించామో ఆ యొక్క అంత్యకాలమునందు కూడా అదే అనుసరిస్తాం. పూర్వజన్మ పుణ్య సంస్కారము బలము కలిగినటువంటి ఏ ఒక్క మహానుభావునుకు తప్ప తక్కిన ఎవ్వరికి కూడా మరణకాలమున అకస్మాత్తుగా దైవభావము అనేటువంటిది కలగదు కదా. అజామిలుడు కూడా మామూలుగా ఎప్పటికీ లేనటువంటిది కాదు. ఆయన గత జన్మలలో అనేకమైనటువంటి పుణ్యకార్య తత్పరుడే. అనేక వేదాలు శృతి బద్ధంగా ఆయన పఠించినటువంటి వాడే. మంచి చెడు విషయాలు లోబడిన వాడే. అయినప్పటికీ కూడా చెడు వాసన కలిగి ఏ విధంగా విస్తారంగా తన జీవనకాలం ఆ విధంగా వృధా చేసుకున్నాడు అని అనిపించినప్పటికీ కూడా అంత్యకాలంలో నారాయణ అనేటువంటి పిలుపు చేత తనకి సద్గతి లభించింది అని చెబుతూ, అంటే మరి అది కూడా ఒక సంస్కార వశమే కదా. దానికి పూర్వపుణ్యం ఎంతో ఉండాలి, గొప్ప సాధన చేసి ఉండాలి. ఎందుకంటే ఒక నాటకం వేయాలంటే అనేక రిహార్సల్స్ అనేటువంటిది వేస్తారు. ఆ పాత్రల్లో అభినయాన్ని అన్ని నెలల నుండో బాగా అభ్యాసం చేస్తారు. అది పాతకాలంలో జరిగేటువంటిది. అదే ఇప్పుడైనా కూడా ఈ సినిమాలలో నటించేటువంటి వారు, సీరియల్లో నటించేటువంటి వారు కూడా ముందు అనేక టేకులు తీసుకుని తర్వాత భారీగా ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలను చక్కగా మరి శృతి శుద్ధంగా వాళ్ళ యొక్క అభినయంతో కూడా ఏకీభవించుకొని చెప్పగలుగుతూ ఉంటారు. అంటే దానికి అభ్యాసము, పాత్రాభినయం అనేటువంటిది ముందుగానే అభ్యాసం చేయాల్సిందే.
అలాగే ఒక విద్యార్థి పాస్ అవ్వాలన్నా కూడా సంవత్సరం అంతా బాగా చదవవలసే ఉంటుంది. సరిగ్గా పరీక్ష రోజునే పుస్తకం తీసినట్లయితే అసలు అంతగా కాదు కొంతగా కూడా ప్రయోజనం ఉండదు. అలాగే ఈ మరణకాలానికి ముందుగానే ఎంతో ముందుగానే మనుషుడు తన యొక్క చిత్తాన్ని లెస్సగా భగవంతునితో నింపివేయాలి. అప్పుడు అంత్యకాలమందు సులభంగా దైవస్మరణ అనేటువంటిది కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా పగలంతా కూడా ఎటువంటి భావాలతో కూడి ఉంటాడో రాత్రిపూట కూడా స్వప్నమందు అటువంటి భావాలే కలుగుతూ ఉంటాయి కదా. అంటే ఎలాగంటే అంత్యకాలమందు అవి జ్ఞాపకానికి వస్తాయి. కాబట్టి అంత్యకాలములో భగవంతుని యొక్క స్మరణ కలగడానికి సహాయభూతంగా ఉండడం కోసం జీవితం అంతా భగవంతుని యొక్క ఆలోచన, చింతన, కీర్తన, ధ్యానము, జపము, ఒక్కొక్కప్పుడు ఇటువంటి విచారణలు అనేవి చేస్తూ ఉండాలి. మనస్సు ఉత్తమ దైవ సంస్కార పూరితమే అయి ఉండాలి. మరణకాలమందు ఒక్కొక్కప్పుడు దేహము అనేటువంటిది కఫము చేత నోరు పెగలదు, వాతము చేత శరీరము కదలదు, పిత్తము చేత అసలు తన స్పృహను తను కోల్పోయి ఉంటుంది, లేకపోతే స్మృతి తప్పి ఉంటుంది. కాబట్టి సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా దైవ చింతన ప్రారంభించదలంచినట్లయితే అతి ప్రయాసకరంగా ఉంటుంది. కానీ అసలు ఒక్కొక్కప్పుడైతే అది అసలు సాధ్యపడను కూడా పడదు. కాబట్టి అంత్యకాల సత్సంస్కారం కోసమై జీవితం అంతా చిత్తాన్ని ఏ విధంగా అంటే పరమార్థంతో పారమార్థిక చింతతో నింపి వేసుకోవాలి. అందుకే అంత్యకాలేచ అని చెప్పారు. అసలు అలా చెప్పడంలో ఇంకో రహస్యం కూడా ఉన్నది. మాయా అనేటువంటిది మహాబలవత్తరమైనది కదా. అది జీవుణ్ణి మోసం చేయడం కోసం చిరకాలము ఎల్లప్పుడూ జీవుని వెంట, జీవుని యొక్క చిత్తము వెనుక, ఆ యొక్క మానసేంద్రియాల వెనుక ఎల్లప్పుడూ కాచుకొనే ఉంటుంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువైతే దైవ విషయమునందు చివరి శ్వాస వదిలేటంత వరకు కూడా కడు జాగ్రత్తతో ఉండవలసిందే. కాబట్టే మనకి భగవానుడు ఏమని చెప్పారు అంటే అంత్యకాలమందు కూడా అని చెప్పారు. కానీ జీవితకాలమంతా వదిలివేసి అంత్యకాలంలోనే స్మరించండి అని చెప్పలేదు. నా స్మరణ వదలరాదని అలా స్మరించేటువంటి వాడు మాత్రమే ముక్తిని పొందుతారు అని కదా సెలవిచ్చారు. ఏమాత్రము ఒకంత దైవముని గురించి మరుపు అనేది గనక జరిగిందో దానిని మాయా అనేటువంటిది అవిద్య ఊతగా తీసుకొని విజృంభిస్తుంది. జీవుణ్ణి ఈ యొక్క సంసారము అనేటువంటి గోతిలో పడవేసేస్తుంది. పడవ చేత ఈ సముద్రాన్ని అంతటినీ కష్టపడి దాటి 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 సరిగ్గా తీరం వరకు, తీరానికి 10 గజాల దూరంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే మనుషుడు ఏ విధంగా మునిగిపోతాడు. ఎందుకు అలా లోపలికి నెట్టేసుకుపోతాయి కదా. అలాగే ఈ నిచ్చెన అనేటువంటిది ఎక్కి 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 చివర ఒక మెట్టు ఉన్నదనగా అజాగ్రత్త చూపించాడనుకో పడిపోతాడు కదా. అలాగే జీవితం అంతా కూడా దైవము పట్ల కృషి చేసి దైవ స్మరణతో ఉండి చివరి రోజుల్లో కనుక దానిని వదిలివేసినట్లయితే మాయ ప్రవేశిస్తుంది. ప్రవేశించి విమోహాన్నే కలగజేస్తుంది. కాబట్టి మనకి భగవానుడు ఇచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరిక అనేటువంటిది తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిందే. అందుకే మనకి ఈ సందర్భంలో ఇప్పుడు మనం ఉదాహరించుకున్నటువంటి తెలియజేసుకున్న సందర్భంలో శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసినటువంటి హితబోధ అనేటువంటిది కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. ఎలాగంటే యోగ వాసిష్టంలో శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి ఈ విధంగా తెలియజేశారు. తవనావహితం చిత్తం కామః కవలయిష్యతి సావధానస్య బుద్ధస్య పిశాచః కిం కరిష్యతి. ఎందుకంటే ఓ రామచంద్ర, అజాగ్రత్తగా ఉన్నట్లయితే నీ చిత్తమును కోరిక అనేది మృంగివేస్తుంది. జాగ్రత్తగా ఉన్నటువంటి వాని యొక్క చిత్తాన్ని మరి ఈ కామము, కోరిక అనే పిశాచము ఏమి చేస్తుంది? దానికి వశపడదు. అందుకు కాబట్టి ఎల్లప్పుడూ చిత్తాన్ని భగవన్మయంగా చేయు.
అందుకే మామేవా అంటే నన్నే స్మరించు అనే పదాన్ని ప్రయోగించడం వలన ఒక్క భగవంతుణ్ణి తప్ప ఇతరముకు దేనిని ఆలోచించరాదు, చింతించరాదు అనే కదా మనకి తెలుస్తూ ఉన్నది. ఎలాగంటే ఆ విధంగా దృశ్య వస్తువులను కూడా చింతిస్తూ ఉన్నట్లయితే చిత్తానికి బాధ కలుగుతుంది. అలా విక్షేపము కలిగిందా దైవధ్యానము అనేటువంటిది సరిగ్గా జరగదు. ఎందుకు? ధ్యేయమనందు ఏ ధ్యేయ వస్తువుని మనం స్థిరపరుచుకున్నామో లక్ష్య వస్తువు మనస్సునికి నిలుకడ చెక్కదు. ఆ ధ్యేయ వస్తువునందు మనసు ఏకాగ్రముగా ఉన్నప్పుడే ఊర్ధ్వంగా ఉండాలి, ఏకమై ఉండాలి. అటువంటి అనన్యమైనటువంటి దైవ చింతనతో ఏకాగ్రంగా ఉన్నప్పుడే దాని యొక్క బలం అనేటువంటిది హెచ్చుగా ఉంటుంది. కాబట్టి ఒకే దైవ వస్తువునందు చిత్తాన్ని సంలగ్నం చేసి ఉండాలి అని కదా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఆ ప్రకారంగా అంత్యకాలమందు కూడా భగవంతుని స్మరణ చేసేటువంటి వానికి కలిగే ఫలితము మద్భావం యాతి అంటే నా స్వరూపాన్నే పొందు అని కదా చెప్పడం. ఫలితము గనక తెలిసి ఉన్నట్లయితే కార్యాన్ని ఆచరించే ముందు విశేషమైనటువంటి ప్రవృత్తి సంభవిస్తుంది. అయితే దైవం యొక్క స్మరణకు ఫలితం ఏమిటి అంటే దైవ సాక్షాత్కారమే కదా. స్వస్వరూపాత్మానుభవమే మోక్షము అంటే తన స్వరూపాన్ని తాను సాక్షాత్కరించుకున్నటువంటి అనుభవ సిద్ధి ఏదైతే ఉన్నదో అదే మోక్షము. కాబట్టి ఆ విధంగా అంత్యకాలమునందు అంటే శరీరము వదిలే సమయమునందు ఈ యొక్క ప్రాణవాయువు అనేది శరీరము నుండి బహిర్గతమయ్యేటువంటి సమయమునందు కూడా నిరంతరం ఎల్లవేళలా అంటే తన శరీరాన్ని తాను మరిచిపోయి నిరంతరం ఎల్లవేళలా సదా సర్వకాల సర్వ అవస్థల యందు కూడా భగవంతుని యొక్క స్మరణ చింతన చేసేవాడు ఘోరమైన సంసార దుఃఖాన్ని దాటివేస్తాడు. అలా దాటివేసి ఇక పునర్జన్మను పొందడు. అలా పునర్జన్మరహితుడే శాశ్వతమైనటువంటి సత్యమైన బ్రహ్మ పదవిని పొందగలడు అని కదా ఇక్కడ తెలుస్తోంది. ఇంతేకాదు ఈ విషయమై ఎవరికైనా సరే సందేహం ఉదయిస్తుందేమోనని తలంచి నాస్త్యత్ర సంశయ అంటే ఇక్కడ ఏమాత్రము కూడా సంశయము లేదు అని కదా చెప్పడం. నిక్కముగా అంటే ఖచ్చితంగా పరమాత్మ పదాన్ని పొందగలరు. ఇది ముమ్మాటికి కూడా నిశ్చయము, ఇదే నిశ్చయము అని మనందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో ఉపదేశం చేశారు. అందుకే దయతో నిండిపోయినటువంటి కరుణాంతరంగితుడైనటువంటి భగవానుడు భక్తుల మీద అపారమైన కరుణను ఈ ప్రకారంగానే వర్షిస్తాడు. జనులకు తన వాక్యాలపై విశ్వాసాన్ని కలుగజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ముముక్షువులు ఇంకా సంకోచాన్ని సంశయాన్ని వదిలివేయాలి. చిన్న చిన్న ఫలితాలను మాత్రమే కాకుండా సాక్షాత్తు మోక్షమే ఫలితముగా కలిగినది, నిరతిశయమైన ఆనందమే గమ్యముగా ఉన్నది అగు ఈ మహత్తరమైనటువంటి దైవస్మరణ శ్రద్ధతో భక్తితో నిరంతరం కొనసాగించవలసిందే మనమందరము కూడా. జీవుడు అంత్యకాలమందు కూడా ఎటువంటి భావన కలిగి ఉండాలి అంటే దైవాన్నే స్మరిస్తూ ఇతర భావనలు ఏవి కూడా లేకుండా ఉండగలగాలి. దాని ఫలితము దాని చేత అతడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి జీవులు ఎలా ప్రవర్తించాలి అంటే జీవితమంతా కూడా అంత్యకాలమును కూడా అంటే జీవితమంతా భగవంతుని యొక్క దైవ చింతనాదులు ఎందే గడిపితే అంత్యకాలమందు కూడా అదే చింతన కొనసాగుతూ ఉంటుంది. జీవుడు ఏ భావముతోటి శరీరాన్ని వదులుతాడో ఆ రూపాన్నే పొందుతాడు అని కదా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ అర్జున,
ఎవడు మరణకాలమున ఏ ఏ భావాన్ని లేక ఏ రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదిలివేస్తాడో వాడు అటువంటి భావం యొక్క స్మరణ చేత సంస్కారము అదే వాసన కలిగి ఉండడం చేత ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు అని చెబుతూ, అంటే మనుజుడు నిరంతరము కూడా ఈ మనుజునికే కదా ఆధ్యాత్మిక జ్ఞానశక్తి అనేటువంటిది ఇనుమడించి ఉంటుంది. వాడు మాత్రమే కదా తన యొక్క శారీరకపరమైన రాకపోకలను మరి నివారించుకోగలుగుతాడు శాశ్వతంగా. అటువంటి మనుజుడు అదే జ్ఞానం లేకపోతే తత్పశుభి సమాన, పశువులతో జంతువులతో సమానమే. అందుకే అటువంటి ఆత్మజ్ఞానముతో ఉన్నటువంటి వాడు వాడే మనుజుడు. ఆ జ్ఞానము లేనటువంటి వాడే కదా మానవుడు. నిరంతరము ఎల్లవేళలా దేనిని గురించి చింతిస్తూ ఉంటాడో దానిని గురించినటువంటి సంస్కారమే, దేనిని ఆలోచన చేసి 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 తాదాప్యం పొంది ఉంటాడో ఆ వాసన ఫలితమే అతని యొక్క చిత్తమునందు ఏర్పడుతుంది. కాబట్టి అంత్యకాలమున ఆ యొక్క చిత్తము నందు ఏ సంస్కారం ఉండి ఉంటుందో దానికి అనుగుణ్యమైనటువంటి జన్మనే, శరీరాన్నే అతడు పొందుతాడు అని చెప్పబడింది కదా. అందుకే జడభరతుడు అంత్యకాలమున లేడిని చింతిస్తూ మరు జన్మయందు లేడి అయి పుట్టినట్లుగానే భాగవతమునందు పేర్కొనబడింది కదా. మనకి భాగవతమునందు ఏ విధంగా అంటే పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి బోధించినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క భరతుడు అనే ఆయన రాజ్యాన్ని, ప్రజలను, బంధువులను, కుటుంబ సభ్యులను అందరినీ వదిలివేసి పాలించినంత వరకు పాలించి అది ఆయన మరి పుత్రులకు దానిని ఇచ్చివేసి ఆయన శరీరాన్ని రాకుండా చేసుకునేటువంటి దైవికమైనటువంటి స్మరణతో నింపివేయాలి అనే ఉద్దేశపడి ఆయన ఆ రాజ్యాదులను వదిలివేసి తీవ్రతరమైనటువంటి అంటే జడస్వరూపంగా కదలని పదార్థంగా ఉండేలాగా కేవలము చైతన్య స్వరూపమే తానై శారీరకపరమైనటువంటి స్పృహ లేకుండా తపస్సుని చేస్తూ ఇంద్రియాలను తప్పింపజేశాడు. అలా చేస్తూ దొరికినటువంటి పత్రాలు లేదా పండి రాలిపోయిన పండ్లను తింటూ శరీరాన్ని గడుపుచూ తన యొక్క మిగిలిన శేషభాగాన్ని మొత్తం భగవంతుని యొక్క చింతనతోనే గడపాలి అని ప్రారంభించాడు. అలా కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు నిండు గర్భిణీ అయినటువంటి లేడీ ఒకటి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సింహగర్జనతో భయపడి ఈ దరి నుండి కాలువ దగ్గర నీళ్లు తాగుతూ ఉన్నటువంటిది ఈ దరి నుండి ఆ దరికి దూకుతుంది. అలా దూకినప్పుడు దానికి అది దానికి అక్కడే ప్రసవం అవుతుంది. ప్రసవం అయినప్పుడు ఒక లేడి పిల్ల పుడుతుంది. ఆ లేడి పెద్ద లేడి చనిపోతుంది. అది ఒంటరిగా లేడి పిల్లని చూసి జడభరతునికి ఒకంత దానిపై కరుణ కలుగుతుంది. కలిగి సరే అప్పట్లో ఋషులకి ఆ చుట్టుప్రక్కల ఎవరైతే ఏ రాజులైతే ఉన్నారో వాళ్ళ పోషణలో ఉండేటువంటి వారు వారికి ధేనువులు ఇచ్చేటువంటి వారు. ఆ విధంగా ఆ జడుగా ఉన్నటువంటి ఆ భరతుడు ఏం చేశాడు అంటే ఆ లేడి పిల్లను కాస్త పాలు పోసి పచ్చని గడ్డి చిగుర్లు పెట్టి అట్లా మేపుతూ మేపుతూ దాని యొక్క ప్రేమకు వసుడైపోతాడు. చిట్ట చివరికి ఎంత మగ్నత చెందుతాడు అంటే ఆ లేడి కనబడపోతే తాను ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. దానికి వయసు వస్తుంది, పెద్దదవుతుంది. అక్కడక్కడ తిరిగేటువంటి లేళ్లతో కలిసి వెళ్ళడం కోసం ఒకసారి అది కనబడకుండా వెళ్ళిపోతుంది. ముని లేస్తాడు. తన ధ్యానాలు సంధ్యలు అవన్నీ క్రమం తప్పినవి. ఇప్పుడు కాదు, లేడి పెద్దదయ్యి దానిపైన ఉండేటువంటి మనసు యొక్క కోరిక చేత దాని పట్ల ఉన్నటువంటి అధిగమించిన ప్రేమ చేత ఆయన యొక్క ధ్యాన క్రమాదులు అన్నీ కూడా కాలాతీతం అయిపోతూ ఉన్నవి. అంతకుముందు క్రమంగా కొనసాగేవి, ఇప్పుడు ఎక్కువ తక్కువలుగా ఉండడం, ఒక్కొక్కసారి లేకపోవడం కూడా చేసేటువంటి వాడు. సరే ఒకరోజు కనపడలా లేడి. ఆ అడివంతా వెతికాడు లేడి కోసం. హరిణి 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 అంటూ వెతికాడు. వెతికి అలసిపోయి వచ్చి తన శయ్య మీద అలా కూర్చున్నాడు. బాగా నీరసించిపోయాడు. శరీరంలో పటుత్వం తప్పింది.
ఎప్పుడైతే మళ్ళీ కూడా ఈ ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల మళ్ళీ దృష్టి సారించాడో శరీరం మార్పుకు లోనవుతూ ఉన్నది. అంతకుముందు ఉన్న ఇంద్రియాలతోటి తను సాధించినటువంటి జవసత్వాలతో కూడినటువంటి శక్తిని కూడగట్టుకొని అలా తన చెయ్యిపై వాలిపోయి అరమోట్పు కన్నులతో అలా దానిని గురించే చింతిస్తూ ఉన్నాడు. ఎటుపోయిందో, ఏ సింహాలు క్రూర మృగాలు తినివేసినవో, ఎక్కడికి వెళ్ళిందో, ఎంత ప్రేమగా పెంచాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను అని దాని పుట్టిన దగ్గర నుండి తల్లి లేని బిడ్డని నేను సాకాను అని దాని గురించి వర్ణించుకుంటూ ఉండగా అంతలోకి ఆ లేడీ తనకి ఆ ఆశ్రమం, ఆ ముని యొక్క ఆశ్రమం అలవాటు కదా వచ్చేసింది. వచ్చిన తర్వాత దాన్నే చూస్తూ దానిపై చెయ్యి వేసి నిమురుతూ కనుల వెంట అశ్రుధారలు కారుతూ ఉండగా ఇక ఆయన తన శరీరాన్ని వదిలివేశాడు. ఎప్పుడైతే లేడీనే చూస్తూ, లేడీనే స్మరిస్తూ, దానినే స్పర్శిస్తూ దాని పట్ల ఉన్నటువంటి మమకారము చేత భగవత్ చింతన అనేటువంటిది అంతకుముందు అధిగమించి ఉన్నప్పటికీ కూడా అంత్యకాల సంస్కారము చేత అతను మళ్ళీ కూడా మరొక జన్మలో హరిణేంలాగా అంటే లేడీలాగానే శరీరాన్ని ధరించాడు. అలాగా మనకి భాగవతంలో అంటే ఆ భాగవత తత్వంలో అంత్యకాలమునందు దేనిని గురించి స్మరిస్తే అటువంటి శరీరాన్ని మళ్ళీ పొందుతాడు అని కదా చెప్పడం. ఆ విధమైనటువంటి శరీరాన్ని, ఆ విధమైనటువంటి దేహాన్ని పొందుతాడు అని చెప్పారు. అందుకే యద్భావం తద్భవతి. ఏది ఎప్పుడు ఎటువంటి భావముతో నిండి ఉంటుందో అటువంటిదే ఉత్పన్నమవుతుంది. ఎటువంటి భావము కలిగి ఉంటాడో అటువంటి రూపాన్నే పొందుతాడు కదా. అయితే ఆ అంత్యకాల సంస్కారము జీవితకాలము నిరంతర ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నది కదా. అంత్యకాలంలో ఏది స్మరిస్తాము అనేటువంటిది మనం జీవించి ఉన్నంత కాలం యొక్క ప్రవర్తన మీదే మన అంత్యకాల స్మరణ అనేది ఆధారపడి ఉన్నది. అందుకే సదా తద్భావ భావిత అంటే జీవితం అంతా కూడా దేనిని స్మరిస్తూ, చింతిస్తూ, ఆలోచిస్తూ ఉంటామో అదే కదా చివరి రోజుల్లో అదే చింతన మన మనసుకు వచ్చేస్తుంది. అందుకే మరణకాలమందు ఆ సంస్కారమే ప్రబలంగా ఉండిపోతుంది, బలపడి ఉంటుంది. అందుచేతనే చనిపోయిన తర్వాత ఆయా రూపాలనే అతడు పొందుతూ ఉంటాడు. కాబట్టి దీనికి మనకు ఉదాహరణగా ఈ విధంగా జడభరతుని యొక్క విషయాన్ని గురించి తెలియజేశారు. కానీ ప్రతి ఒక్క మనుజుడు కూడా తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారం అనేటువంటిది చేసుకోకుండా ఉన్నప్పుడు, ఆ పరమాత్మ తత్వంతో ఏకీకృతం కాలేనప్పుడు, ఎల్లకాలము జీవితకాలం అంతా పరమాత్మ స్మరణ చేయకుండా ఉన్నప్పుడు అంత్యకాలంలో ఉండేటువంటిది జీవితకాలం అంతా వాడు ఏది చింతించాడో ఆ చింతనే అంత్యకాలమందు కూడా దాపురిస్తుంది. అలా వచ్చింది, ఆ వచ్చిన వాసనతో శరీరాన్ని వదిలితే ఆ వచ్చిన భావన ప్రకారమైనటువంటి దేహాన్ని పొందుతాము. అందుకే మరణకాలమందు సంస్కారమే ప్రబలంగా ఉంటుంది కదా అని చెబుతూ, అందువలన చనిపోయిన తర్వాత ఆ రూపాలనే అతడు పొందుతూ ఉంటాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.